ఇక హైదరాబాద్ లో బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జూబ్లీ బస్టాండ్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 42% రిజర్వేషన్ అంశంలో హైకోర్టు ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఇవాళ బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, అఖిలపక్ష పార్టీలు, పౌర హక్కుల ప్రజా సంఘాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎట్లా వస్తుంది ఇవాళ ఈ బంద్? ఏదో ఈ ఒక్క సమస్య మీద వచ్చిన బంద్ కాదు. ఇది 70-75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది. రెండోది, ఇతర పార్టీల దగ్గర ముచ్చమెత్తుకునే పరిస్థితి తప్ప, అడుక్కునే కాలంలో తప్ప ఆదేశించడం లేరు. 42% స్థానిక సంస్థ రిజర్వేషన్లకు అంశం కావచ్చు, రేపు ఇంతకుముందు చెప్పినటువంటి రాష్ట్రంలో రాజ్యాధికారం మాకు రావాలన్నటువంటి కాంక్ష కావచ్చు, అది బలంగా ఉంది. కాబట్టి ఇవాళ వార్డు మెంబర్ నుంచి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పట్టణం వరకు జేఏసీలుగా ఏర్పాటు చేసుకొని ఇవాళ ఈ బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఇవాళ వాళ్ళ చైతన్యాన్ని, వాళ్ళ అంతరంగాన్ని అర్థం చేసుకున్న పార్టీలు ఇవాళ వాళ్ళ మద్దతు ఇచ్చినాయి. ఇవాళ ప్రతి బిడ్డ చైతన్యవంతమైన బిడ్డ, వీళ్ళ జీవితాలతో చెలగాట మాడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఒక పద్ధతి ప్రకారంగా ఈ పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరన్నా రాష్ట్రం లెవెల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అంటే అంతకంటే వెర్రి బాగోతనం ఇంకోటి లేదు. ఈ రిజర్వేషన్లు చేసేటువంటి బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది, రాజ్యాంగం సవరించే బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది, అసెంబ్లీ లేదని చెప్పాడు. మరి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ఆడావిడిగా ఆదరాబాదరగా ఈ పని చేస్తున్నాడు? తనకు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినప్పుడు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ కేంద్రంలో కానప్పుడు మనం ఎట్లా ఎవరిని మెప్పించిస్తా అని చెప్పిన వారు చెప్పాలి. అందువల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ డ్రామాలను కూడా బంద్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎట్లా చేస్తే తమిళనాడులో షెడ్యూల్ 9లో చేర్చబడి రిజర్వేషన్ 69% అమలవుతున్నాయో విద్యా ఉద్యోగాలు, అది అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బీసీ మంత్రులకు ఇవాళ ప్రాధాన్యత దక్కడలేని ఒక వాదన ఉండశ్రీ కదా ఎగ్జాంపుల్, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? బీసీ లీడర్ నేను ఒక మాట అంటున్నా, ఇప్పుడు సంస్థలలో రిజర్వేషన్లు 42 అంటే రాజ్యాంగం వ్యతిరేకం అంటున్నారు. కానీ మంత్రివర్గంలో రిజర్వేషన్ సిస్టమ్ ఏం లేదు. నువ్వు 15 మంది మంత్రులు ఉంటే 9 మంది మంత్రులు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇచ్చింది 3. ఆ 3టికి కూడా ప్రాధాన్యత లేని మంత్రులు. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి దగ్గర ఉన్నది, హోమ్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది, రెవెన్యూ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉన్నది, కీలకమైన శాఖలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని బీసీలకు ఏదో అడుక్కునే వాళ్ళ లెక్క ఇవాళ వాడు ఇచ్చే ప్రయత్నం చేశారు. అవి కూడా సక్రమంగా అమలు కావట్లేదని మాట్లాడుతుంది. అంటే దాన్ని బట్టి అర్థం కావాలి ఈ పార్టీకి బీసీల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో. నెంబర్ 1. నెంబర్ టూ ఏంటంటే ఇలా అనేక రకాల నియామకాలు జరుగుతున్నాయి, చైర్మన్గా నియామకాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆ చైర్మన్ నియామకాల్లో కూడా ఈ వర్గాలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 50 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు, ఒక ఎస్టీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. అందువల్ల వాళ్ళకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు. 6 గంటల వరకు బంద్ కొనసాగుంది. బంద్ తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పత్రికా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బంద్ జరిగిన విధానాన్ని కూడా వాళ్ళు పాలకులకు తెలియజేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం జూబ్లీ బస్టాండ్ వద్ద పరిస్థితి. O2 స్టూడియో. Ana